గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం శశి గారు. సో మనము మనీ ఎర్న్ చేసుకునే మార్గాల గురించి ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీలో ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే మీరు ఈల్డ్ ఫార్మింగ్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా మాకోసం. శశి గారు, ఈల్డ్ ఫార్మింగ్ ఉంది కదా, ఇది చాలా క్రిటికల్ సబ్జెక్టు, ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనకి ఫస్ట్ బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ట్రాన్సాక్షన్స్ కోసమే ఉపయోగించుకున్నారు. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ స్టేక్, ప్రూఫ్ ఆఫ్ వర్క్ మీద మనకి కాయిన్స్ రివార్డ్ కింద ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే అక్కడ వర్క్ చేయాలన్నమాట. వర్క్ అంటే ఏదో ఒక బ్లాక్ను అప్రూవ్ చేయడం అనేది చేయాలి. ఈథీరియంలో కూడా మైనింగ్ చేసుకుంటూ అమౌంట్ సంపాదించుకోవడం ఇలా ఉండేది. ఇదంతా కంప్యూటర్స్ ఉండాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి జీపీయూస్ ఉంటాయి, ఇవన్నీ కనెక్ట్ చేయాలి. కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో ఇలా క్రిప్టో కరెన్సీ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇలా ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఇంకా యూజర్స్ ఈజీగా మనీ సంపాదించుకోవడానికి మన కాయిన్ వాల్యూ పెరుగుతూ ఏమైనా అవకాశాలు ఉన్నాయని క్రియేటర్స్ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలా ఆలోచించినప్పుడు ఏం చేశారంటే, ఎవరు క్రిప్టో కరెన్సీ అయితే మా దగ్గర ఈల్డ్ ఫార్మింగ్లో పెడతారో వాళ్ళు ఇంకో క్రిప్టో కరెన్సీని కొనక్కర్లేదు. అంటే ఇప్పుడు మీకు బీటీసీ ఇష్టం, బిట్ కాయిన్ అనేది ఇష్టం, మీ దగ్గర వేరే కాయిన్ ఉంది, మీరు మా కాయిన్ కొని ఇక్కడ కాంట్రాక్ట్లో డిపాజిట్ చేస్తే, అంటే ఒక లాకర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డిపాజిట్ చేస్తే యాజ్ ఎ రివార్డ్ కింద మీకు ఇంత ఇస్తామన్నమాట. మరి ఎందుకు ఇలాంటి ఆప్షన్లు ఇచ్చారంటే ఒకటండి, మన క్రిప్టో కరెన్సీ అనేది దేని మీద ఆధారపడిద్ది అంటే ప్రైస్ వాల్యూ, డిమాండ్ సప్లై మీద ఆధారపడిద్ది. ఈ డిమాండ్ అనేది మార్కెట్లో గురించి కనుక ఎక్కువైతే ప్రైస్ అనేది ఎక్కువైంది. ఇప్పుడు ఉన్న సప్లైని ఏం చేశారు, వీళ్ళు లాకర్లోకి తెచ్చుకున్నారు. ఆ విధంగా కొన్ని వందల మంది ఇది ఆప్షన్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఈ కాయిన్ వాల్యూ అనేది విపరీతంగా పెరిగింది, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు. అందుకనే ఈల్డ్ ఫార్మింగ్ అనేది ఏంటంటే మన దగ్గర వేరే కాయిన్ కొనక్కర్లేదు. మనకి ఈథీరియం ఇష్టం, మనం కొనద్దు. బిఎన్బి కాయిన్ ఇష్టం అక్కర్లేదు, మా దగ్గర ఈ డిపాజిట్ చేయండి, మీకు మా కాయిన్ డిపాజిట్ చేయండి, యాజ్ ఎ రివార్డ్ మీకు వేరే కాయిన్ ఇస్తాం అనేది ఈల్డ్ ఫార్మింగ్ అంటారండి. ఈల్డ్ ఫార్మింగ్ గురించి మొత్తం డీటెయిల్డ్గా మన స్క్రీన్ మీద డిస్కషన్ చేద్దాం శృతి గారు. షూర్ అండి. మీరు క్రిప్టో కరెన్సీలో చూసుకుంటే అండి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయండి. మీమ్ కాయిన్స్ అని, దాని తర్వాత లేయర్ 2 కాయిన్స్ అని, బిఆర్సి, డీఫై అని ఉన్నాయి కదండి. ఈ డీఫైలో ఎక్కువ ఈల్డ్ ఫార్మింగ్ అనేది ఫేమస్ అండి. ఈ ఈల్డ్ ఫార్మింగ్ అనేది సపోజ్ మనం చూడండి, ఈల్డ్ యాప్ అనే ఒక కాయిన్, ఈ కాయిన్ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మీ దగ్గర ఉన్న ఏదో ఒక మా క్రిప్టో కరెన్సీ డిపాజిట్ చేస్తే యాజ్ ఎ రిజల్ట్ మీకు ఉంటామని వీళ్ళు వచ్చింది మార్కెట్లోకి. ఇదే కాన్సెప్ట్ మీద వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటికి మీరు చూస్తే రిటర్న్స్ అంటే మార్కెట్ క్యాప్ పరంగా మనం చూసుకోవాలండి. ఇది ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నామండి. ఈల్డ్ ఫార్మింగ్ కాయిన్స్ బోల్డ్ అని వస్తాయి. ఎన్ ఫైనాన్స్ అని వచ్చింది, వైఎఫ్బిటి అనే కొన్ని కాయిన్లు వచ్చినాయి. కొన్ని కాయిన్స్ ఏమో మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉన్నాయి, కొన్ని కాయిన్స్ ఏమో షార్ట్ టర్మ్లో గెయిన్స్ చూపించి వెళ్ళిపోయినాయి అనమాట. ఈ యొక్క ఎన్ ఫైనాన్స్ అనే కాయిన్ అనేది కొంచెం ఈల్డ్ ఫార్మింగ్లో మనకి ఎక్కువ రిజల్ట్ ఉంది. ఇది ఒక ట్రెండ్ చేసిందండి అప్పట్లో. ఈ ఎన్ ఫైనాన్స్ అనేది మీరు చూస్తే $8,500 అండి ఒక కాయిన్ వచ్చేసి. మార్కెట్ క్యాప్ చూస్తే మీరు 284 మిలియన్ మార్కెట్ క్యాప్. ఎంత అసలు చూడండి. ఎందుకు నేను ఈల్డ్ ఫార్మింగ్ అనేది ఒక ట్రెండ్ అయిందంటే, మీరు ఆల్ టైమ్ చూస్తే 700% రిటర్న్స్ వచ్చింది. ఎందుకు ఇంత కాయిన్ వాల్యూ 8 లక్షల దాకా ఎందుకు వెళ్ళింది, స్టార్టింగ్లో ఎంత ఉంది అనేది మనం అనాలిసిస్ చేద్దాం కొంచెం. దీన్ని సప్లై చూసుకోండి. మనం దీని యొక్క టోటల్ సప్లై అనేది ఇక్కడ ఉండదు శిరీష్ గారు. 36,000 కాయిన్సే ఉన్నాయి. అంటే కాయిన్ రేట్ అనేది ఎలా డిపెండ్ అయ్యింది అంటే సప్లై మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఇది పైసల్లో ఉంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి బాగా కోట్లు కూడా అవుతాయి కదా అని ఒక బిలీఫ్లో ఉన్నారు. అది తప్పండి. ఎందుకంటే కాయిన్ వాల్యూ అనేది అది పైసల్లో ఉంటే దాని సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. అది తెలియక, ఆ పాయింట్ అనేది తెలియక చాలామంది సప్లై ఎక్కువ ఉన్న అమౌంట్ ఒకటే చూస్తున్నారు వాళ్ళు. అంటే ఈ అమౌంట్ ఒకటే చూసి ఇది ఇంకా మేము హోల్డ్ చేసుకుంటే కోట్లు అయితే కదా అన్న భ్రమలో ఉన్నారు. బట్ వాళ్ళు అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే సప్లై చూసుకోవాలండి. ఈ సప్లై చూసుకున్న తర్వాత దాన్ని బట్టే ప్రైస్ వాల్యూ ఉంటుంది. ఈ ఈల్డ్ ఎన్ ఫైనాన్స్ అంటే మీరు ఫామ్స్ ఉంటాయండి. ఫామ్స్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీరు డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఎలానో ఇది కూడా డిఫరెంట్ ఎక్స్చేంజ్, మంచి క్వాలిటీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిందండి. బినాన్స్లో కూడా వచ్చింది. బినాన్స్లో వచ్చిందంటే ఒక
వాళ్ళ యొక్క ఒక మార్క్ రీచ్ అయినట్లే అనమాట. ఇలాంటి కాయిన్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కిందకు వస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఏ కాయిన్ కావాలన్నా మా దగ్గర డిపాజిట్ చేయండి, మీకు రిజల్ట్ ఇస్తామని చెబుతారు. ఎన్నో రోజుల నుంచి మార్కెట్లో ఉంది ఇది శిరీష్ గారు. మీరు మార్కెట్ క్యాప్ కూడా మీరు చూసుకుంటే 300 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉందండి, ఫుల్లీ మార్కెట్ క్యాప్. ఇది టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3. ఎప్పుడైతే ఈ రెండు దగ్గరలో ఉంటాయో ఇలాంటి ప్రాజెక్టులను మనం నమ్మొచ్చు. సో ఎన్ ఫైనాన్స్ అనేది ఒక వండర్ క్రియేట్ చేసింది అప్పట్లో. అంటే తక్కువ కాయిన్స్తో ఎక్కువ రిజల్ట్ వచ్చిన కాయిన్. ఈల్డ్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మార్కెట్లో ఎన్నో కాయిన్స్ వచ్చాయి. ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వీళ్ళ వెబ్సైట్కి వెళ్దాం. మనం వెబ్సైట్కి వెళ్తే ఫుల్ డీటెయిల్డ్గా మనకి ఇవన్నీ ఈల్డ్ ఫైనాన్స్ అండి. ఇప్పుడు ఈథీరియం అనుకున్నాం కదా, YETH అనమాట. ఇవన్నీ డిఫరెంట్ వాల్స్ అన్నమాట. ఇవన్నీ అది రిజల్ట్ కింద మీకు లాక్ చేసినందుకు ఇచ్చే కాయిన్స్నే ఇంటారు. సో ఎప్పుడైనా మీకు ఈల్డ్ ఫార్మింగ్ మీద కాయిన్స్ కావాలంటే ఈ యొక్క వెబ్సైట్ని ఒకసారి స్టడీ చేస్తే వాళ్ళు డెఫినెట్గా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఎప్పుడైనా క్రిప్టోలో శిరీష్ గారు చాలామంది అనుకుంటారు అసలు ఈ కాయిన్ ఎందుకని. వాళ్ళందరికీ ఒక మంచి టిప్ చెబుతున్నానండి నేను. అబౌట్ అని ఒక సెక్షన్ ఉంటుందండి. ఈ అబౌట్ అనే సెక్షన్లో వాళ్ళు కనుక ఒక 10 మినిట్స్ అసలు ఈ కాయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుంటే అసలు కాయిన్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఆల్రెడీ పెరిగిందా లేదా అనేది తెలిసిద్ది అనమాట. ఈ పెరిగినప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం వాల్యూమ్ జరుగుతుందా లేదా అని. వాల్యూమ్ జరుగుతుందా అంటే ఇప్పుడు మీరు చూస్తే $67 మిలియన్ ఉంది. అంటే చాలామంది కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇలాంటి కాయిన్స్లో మనం పెట్టుబడి పెడితే మనకి ఇది పాజిటివ్ వైపే రిజల్ట్ వచ్చింది అనమాట. అలా కాకుండా ఇందాక ఇంకో కాయిన్ చూసాం మనం ఫస్ట్ ఈల్డ్ అని. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే నేను ఏ కాయిన్ని ఇక్కడ తప్పు పట్టట్లేదండి, ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మనం వాడుకుంటాం ఈ కాయిన్స్ అన్ని. ఇప్పుడు ఈల్డ్ యాప్ చూస్తే అండి ఈ కాయిన్స్ అనేది వాల్యూమ్ తక్కువ ఉంది, పేరుకి ఈల్డ్ ఫార్మింగే. కానీ ఇలాంటి వాటికన్నా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మనం సెకండ్ చెప్పిన వెబ్సైట్కి వెళ్తే రిజల్ట్ అనేది పాజిటివ్గా వచ్చింది. నేను ఈ టిప్స్ అనేది ఏంటంటే ఎమ్మటే ఈ మార్కెట్లో రాగానే అర్థం కాదండి. ఇలాంటివన్నీ కొంచెం అనాలిసిస్ చేయడం వల్లే ఈ మార్కెట్లో ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్ టైం చూస్తే 53% రిటర్న్స్ ఏమో ఇదే కాయిన్ కాన్సెప్ట్ సేమ్ కదా. ఇది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళేమో ఇబ్బంది పడ్డారు. అదే కాన్సెప్ట్లో వచ్చిన ఈల్డ్ ఫార్మింగ్ ఎండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళేమో ప్రాఫిట్స్ ఉంది. మనం యూజర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో యాప్స్ ఉంటాయి, మీరు ఎటే వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఎన్నో టిప్స్ మనం క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇంకా ఇస్తున్నామండి మనం. సో మరి ఇలా ఎవరైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్గా కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? శిరీష గారు, December 26, 27 క్రిప్టో కరెన్సీ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, దానికి మెసేజ్ కానీ కాల్ చేస్తే మన టీం అటెండ్ అయ్యి వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవచ్చు. కొంచెం లిమిటెడ్ సీట్స్ ఉండటం వల్ల తొందరగా ఎన్రోల్ చేసుకోవడానికి ప్లీజ్ ట్రై చేయండి. అదే మన ప్రేక్షకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు.